రామారావు గారు, ఆర్జీవీ వ్యవహారం ఏం జరగబోతోంది? ఆయన చేస్తున్న వాదన ఏంటంటే సోషల్ మీడియాకు సంబంధించి సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే 80 నుంచి 90% మంది జైల్లోనే ఉంటారు. ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, తన సమస్య కాదంటున్నారు. అలాగే పోలీసులకు సంబంధించి పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్లో ఉన్నట్టుగా మనకి పరిస్థితి అర్థమవుతోంది. కానీ ఇంకా పోలీసులకు ఆయన చిక్కటం లేదు. అంటే లాపరంగా ఎంతవరకు ఆయన అదుపులో తీసుకోవడానికి ఛాన్స్ ఉంది? రెండోది, రామ్ గోపాల్ వర్మ తన అరెస్టు పైన కేసులు నమోదు పైన చేస్తున్న వాదన రేపొద్దున న్యాయపరంగా నిలబడగలిగేదేనా? ఇప్పుడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉంటది ప్రతి ఒక్కరికి. భావ వ్యక్తీకరణ అనేది దీని అంతర్భాగం. ఇప్పుడు 66 ఇంతకు ముందు 66 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉంటుండే. దీన్ని దుర్వినియోగం చేస్తారు పోలీసు వాళ్ళు. మొత్తం ఎట్లా పడితే అట్లా కేసులు పెడతారని 66 ని సుప్రీం కోర్టు అనేది కొట్టివేయడం జరిగింది. అదే విధంగా మన ఒక సంవత్సరం క్రిందట 2 సంవత్సరాల క్రిందట పెట్టిన కొన్ని పోస్టులను ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఇది మనము భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హరించే ఆలోచనగా చూడొచ్చు మనం. అదే విధంగా ఇప్పుడు ఇవి మొత్తం నేచర్ ఆఫ్ సెక్షన్స్ అనేటివి మనం చూడాలి. ఇప్పుడు ఇంతకు ముందు ఒక సెలబ్రేటెడ్ కేసు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో ఈ పోలీసు వాళ్ళు తమకున్న అధికారాలను ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా లేకుంటే అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తుండ్రు. అదే విధంగా వాళ్ళ పొలిటికల్ బాసెస్ ని ఇంప్రెస్ చేయడానికి ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతురు. అదే విధంగా వ్యక్తి స్వేచ్ఛ ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో వీటిని హరిస్తుండ్రు అనే విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తించి ఈ 7 సంవత్సరాల లోపట శిక్ష ఉంటే ఏదైనా నేరారోపణ చేయబడి ఉంటే దానిలో 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష, 7 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉంటే దాంట్లో మీరు నోటీస్ ఇవ్వవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. దాన్ని బేస్ చేసుకొని మన చట్టంలో 41A అనే నిబంధన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 35 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద దాన్ని కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. అయితే దీనిలో ఏంటంటే ఇప్పుడు 7 సంవత్సరాల లోపట ఉన్న శిక్షలు ఇప్పుడు మల్టిపుల్ కేసెస్ అనేటివి ఇప్పుడు మనం చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ విషయంలో మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అనేటివి మనం చూస్తున్నాం. పోలీస్ వాళ్ళు అంటే నాకు అంటే నేను నా ఎక్స్పీరియన్స్ తో నేను ఏం చెప్తున్నా అంటే పోలీసు వాళ్ళు కొంత ముందుగా అరెస్ట్ చేసే ప్రయత్నం అనేది చేస్తారు. అరెస్ట్ చేసే ప్రయత్నం అని చేసినాక ఇప్పుడు కొన్నిసార్లు మెజిస్ట్రేట్లు బెయిల్ తిరస్కరించవచ్చు, అంటే బెయిల్ రిమాండ్ ని తిరస్కరించవచ్చు. తిరస్కరించినప్పుడు ఏం చేయాలి? ఇంకొక పీటీ వారెంట్ అనేది వేయాలి. అయితే ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తీర్పు అనేది వెలువడ్డది. విశ్వనాథన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో ఈ ఎర్రచందనము స్మగ్లింగ్ చేసే విషయంలో కొన్ని వందల ఎఫ్ఐఆర్లు అనేటివి ఒకటేసారి చేసి అన్ని ఎఫ్ఐఆర్లలో ఒక 15 రోజులలో ఒక 10 ఎఫ్ఐఆర్లు చూపెట్టి అరెస్ట్ చూపెట్టి మళ్ళా దాని 10-15 రోజులైనాక బెయిల్ వచ్చే సమయంలో మళ్ళా ఇంకో కొన్ని పీటీ వారెంట్లు తెచ్చేసి ఆ పద్ధతిని తీవ్ర స్థాయిలో తప్పు పట్టింది ఆంధ్రప్రదేశ్. ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టి కూడా తీసుకుపోయారు. సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే. ఇట్లా మల్టిపుల్ టైమ్స్ అనేటివి ఒక వ్యక్తి స్వేచ్ఛ హరించడమే అతనికి ఇచ్చిన రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డ ప్రాథమిక హక్కు భంగం కలిగించడమే అనేది స్పష్టీకరణ చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో ఆ ధోరణి అనేది కొద్దిగా కనబడుతుంది. అంటే ఇక్కడ రామారావు గారు, ఇక్కడ రామ్ గోపాల్ వర్మ ఏ తరహా సోషల్ మీడియా పోస్టులు పెట్టారు, సినిమాల్లో ఏ తరహా పాత్రలను సృష్టించారు అనేది అప్పుడు కూడా చాలా వివాదానికి దారితీసింది. ఇప్పుడున్న దీంట్లో మొదట ఆయన హైకోర్టుకు వెళ్ళేటప్పుడు మీరు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోండి, అలాగే మీకు ఈ కేసులు పెట్టకుండా మీకు టైం కావాలన్న దానిపైన మీరు పోలీసులతోనే మాట్లాడుకోండి అని చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఆయన ముందస్తు బెయిల్ పైన వేశారు, కేసుల పైన ఈ విధంగా చేస్తున్నారన్న దానిపైన పిటిషన్లు వేశారు. 4 పిటిషన్లు వేస్తే ఒక పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అంటే ముందు సహకరించాలి కదా, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి పోలీసులకు సహకరించాలి కదా అన్న వాదన కూడా ఒకవైపు అంటుంది. కోర్టు కూడా మీరు సహకరించవచ్చు కదంటూ ఒక వాదన చేసింది.
అంటే ఈ విషయంలో పోలీసులు సహకరించకుండా అజ్ఞాతంలో ఉండటమో మళ్ళీ మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వటం ఆ ధోరణి ఎలా చూడాలి? అయితే ఇప్పుడు ఒక వ్యక్తి లో 7 సంవత్సరాలకు లోబడి ఉన్నాయి కాబట్టి పనిష్మెంట్స్ ఆ విషయంలో కంపల్సరీ నాకు తెలిసినంత వరకు ఒకసారి 3 సార్లు నోటీస్ ఇవ్వడం జరిగింది. 3 సార్లు నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. రిప్లైలు ఏమన్నారంటే కొన్ని సుప్రీం కోర్టు చెప్పిన జడ్జిమెంట్స్ ని కోట్ చేసుకుంటూ నన్ను వర్చువల్ గా విచారించే ఆలోచన చేయండి మీరు, లేకుంటే వర్చువల్ గా నన్ను విచారించండి, వివిధ కారణాల వల్ల నేను హాజరు కాలేకపోతున్నాను అనే విషయాన్ని ఆయన చెప్పారు. దాన్ని పోలీసు వాళ్ళు పరిగణన తీసుకోలేదు. అయితే వ్యక్తిగతంగా ఇప్పుడు దీనిలో కస్టోడియల్ ఇంట్రాగేషన్ అనేది ఎంతవరకు అవసరం అనే విషయాన్ని కూడా కోర్టులు గుర్తిస్తాయని నేను అనుకుంటున్నాను. కస్టోడియల్ ఇంట్రాగేషన్ లేకుంటే ఆయన నుండి ఏం సమాచారం రాబట్టాలి? ఇప్పుడు అబ్సీన్ పోస్ట్ అంటారు. ఇప్పుడు అసభ్యకరమైన పోస్ట్ పెట్టిరా, లేకుంటే అసభ్యకరమైన పోస్ట్ పెడితే దానికి వేరే ఇది ఉంటది. ఇంతకు ముందు 293 ఉంటే ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ లో వేరే సెక్షన్ అనేది మార్పు చేయడం జరిగింది. ఓన్లీ నంబర్స్ అనేవి మారినాయి. అదే విధంగా అబ్సీనిటీ దాంట్లో కస్టోడియల్ ఇంటరాగేషన్ ఎందుకండి? కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదు దాంట్లో. ఒక వ్యక్తి తన వ్యక్తీకరణలో భాగంగా ఇప్పుడు మొన్నటి దాకా నేను ఒక కేసులో చూస్తుండే, ఒక తీవ్రవాద సంస్థ ఇట్లనే వ్యాఖ్యలు చేస్తే దాని మీద కేసు పెట్టినాము, ఇది చేసినాము. అయితే ఇప్పుడు దీనిలో అబ్సీనిటీ ఒక వ్యక్తిని దూషిస్తూ పెట్టిండు, లేకుంటే ఒక వ్యక్తిని అభ్యంతరకరంగా చూపిస్తూ పెట్టిండు, చూపించినప్పుడు దానిలో కస్టోడియల్ ఇంట్రాగేషన్ అనేది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏం రికవర్ చేస్తారు ఆయన దగ్గరికి వెళ్ళి, రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వెళ్ళి, లేకుంటే నిందితుని దగ్గరికి వెళ్ళి ఏం రికవర్ చేస్తారు? అంటే ఇక్కడ రామారావు గారు, రామ్ గోపాల్ వర్మ ప్రముఖ దర్శకుడే కాదనలేను, కానీ గత కొద్ది సంవత్సరాలుగా రామ్ గోపాల్ వర్మ చేస్తున్న కొన్ని వీడియోలు కానీ కొన్ని పోస్టులు కానీ కొంత అబ్సీనిటీని ప్రేరేపించేటట్టుగా ఉన్నమాట వాస్తవం కాదా? ఆ అంశాన్ని కూడా ఇప్పుడు కొందరు తెరపైకి తెస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ కొందరు కించపరిచేటట్టుగా కనబడతలేదండి. ఆయన పోస్టులలో మాత్రం అసభ్యత అనేది ఏది కనబడతలేదు. ఇప్పటిదాకా కొన్ని కేసులు పెట్టడం జరిగింది. అసభ్యత అశ్లీలత, అసభ్యత ఒకటి, అశ్లీలత ఒకటి, ఈ రెండు ఉంటే తప్ప ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలలో ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం కొన్ని ఇప్పుడు పోర్నోగ్రఫీ ఒక లెవెల్ వరకు ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. అదే విషయం మనం ఇండియాలో చూస్తే ఇట్ ఈస్ అన్ అఫెన్స్. అంటే అశ్లీలత అనేది మన దగ్గర అఫెన్స్. అట్లా కానీ అశ్లీలమైన పోస్టులు అనేటివి ఎటువంటి కనబడతలేవు, సభ్యకరమైనవి కూడా కనబడతలేవు. కొద్దిగా వ్యంగ్యంగా విమర్శించడం అనేది కనబడుతుంది. వ్యంగ్యంగా విమర్శించిన దానికి ఈ సెక్షన్ అనేది అట్రాక్ట్ అవుతుందా కాదా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు కోర్టుకు అయినా, ఇప్పుడు ఈడ కాకపోతే ఇంకో కోర్టుకు పోతారు, సుప్రీం కోర్టుకు పోతాడు, ఎక్కువ పోతాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన లీగల్ రెమెడీ అనేది ఆయన మీద కేసులు పెట్టినప్పుడు ఆయన 100% లీగల్ రెమెడీ అనేది ఆయన చేసుకుంటారు. అయితే ఈ కేసులల్లో అనవసరమైన రాద్ధాంతం జరుగుతుందా, లేకుంటే అంటే రామారావు గారు, అంటే ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ గాలింపు చేస్తున్నారు. అంటే ఇప్పుడు పోలీసులకి ఆయన అదుపులో తీసుకునేదానికి రైట్ ఉందా లేదా? ఇచ్చిన నోటీసులకు సంబంధించి కానీ నమోదవుతున్న కేసులకు సంబంధించి కానీ దీనిపై క్లారిటీ ఇవ్వండి. ప్రాథమికంగా ఇప్పుడు మీరు 41 తీసుకుంటే, నిబంధన 41 లేకుంటే 35 తీసుకుంటే, ఇప్పుడు ఆయన హాజరు కాలేదని నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లో అరెస్ట్ చేస్తా అంటే అది పద్ధతి కాదు కదా, కరెక్ట్ కాదు కదా. అంటే చట్టం కూడా ఒప్పుకోదు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లో అరెస్ట్ చేస్తా అంటే చట్టం ఒప్పుకోదు. అయితే వాస్తవానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కేసెస్ లో ఎట్లనన్నా ఒక వ్యక్తిని అరెస్ట్ అనేది మేము చూపెట్టాలి అనే నిర్ణయానికి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు, అంటే మేము రెగ్యులర్ గా హైకోర్టుల ముందు అపియర్ అవుతుంటాం కాబట్టి ఎట్లన్నా మేము ఈయనను జైలుకు పంపించాలి, ఏదో కారణం వల్ల, ఇంకా ఏం కారణాలు ఉంటాయి మనకు తెలియదు, కానీ 100% ఈయన జైలుకు పంపించాలన్నప్పుడు కొన్ని కాగ్నిజబుల్ అఫెన్సెస్ దాంట్లో యాడ్ చేసి అవి వర్తించకుండా, ఆ సెక్షన్స్ వర్తించకుండా కాగ్నిజబుల్ అఫెన్సెస్ అనేటివి యాడ్ చేసి వాళ్ళు చేస్తారంటే రిమాండ్ మేజిస్ట్రేట్ ముందట హాజరుపరుస్తారు. హాజరుపరిచినప్పుడు కొన్ని సమయాలలో మేజిస్ట్రేట్లు వీటిని గుర్తించి ఆ రిమాండ్ ని రిటర్న్ చేయడం జరుగుతుంది. రిటర్న్ చేసినప్పుడు కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు హైకోర్టులను ఆశ్రయించిన సమయాలు కూడా ఉన్నాయి.
అయితే ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఇవి అంత గ్రేవ్ అఫెన్సెస్ కావు కాబట్టి ఓకే వాస్తవానికి పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే మరి ఇలాంటి సమయంలో ఆయన అజ్ఞాతంలో ఉండటం కరెక్టేనా? అందుబాటులో లేకపోవటం, ఒకవైపు ఇంటర్వ్యూలు వీడియోలు ఇవ్వటం, మరోవైపు అజ్ఞాతంలో ఉండటం, అది కరెక్టేనా? అంటే ఇప్పుడు సమయాన్ని తమకు అనుకూలంగా చేసుకొని కొంతమంది వ్యక్తులు ఆయనకు పడరాని వాళ్ళు ఓ రామ్ గోపాల్ వర్మ పారిపోయిండు, లేకుంటే రామ్ గోపాల్ వర్మ ఏటో ఇదైపోయాడు గాయబ్ అయిపోయిండు, లేకుంటే రామ్ గోపాల్ వర్మని సుతిల్ తాడుతో ఉరేస్తారు, రామ్ గోపాల్ వర్మకి ఇదైతుంది అదైతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండ్రు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు అందుబాటులో లేరు కదా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మొన్నంత వరకు నేను కేరళలో ఉన్నానని కొన్ని ఫొటోస్ పోస్ట్ చేశారు, మళ్ళీ తర్వాత హైదరాబాద్ లో ఉన్నానన్న వాతావరణం ఇప్పుడు క్రియేట్ అవుతుంది. పోలీసులు ఏమో గాలిస్తున్నారు, మాకు అందుబాటులో లేడు అని పోలీసులు ఒకవైపు చెప్తున్నారు. అంటే ఇలాంటప్పుడు మొత్తం ఇంకా పోలీసుల్ని తప్పుపట్టాలా? రామ్ గోపాల్ వర్మ అంతా సవ్యంగానే చట్టానికి లోబడే ఉన్నారని అనుకోవాలా? అయితే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు హైకోర్టులో వేసిన పిటిషన్స్ హైకోర్టులో పిటిషన్స్ కొన్ని యాంటిసిపేటెడ్ రిట్ పిటిషన్ కూడా ఒకటి దాఖలు చేయడం జరిగింది. WP నంబర్ 27693 26 రోజు హియరింగ్ వచ్చింది. అదే విధంగా క్రిమినల్ పిటిషన్స్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో ఏదన్నా రిలీఫ్ వచ్చి అప్పుడు రిలీఫ్ వచ్చినాక హైకోర్టు చెప్పిన విధంగా నేను పోలీస్ ముందట హాజరైతా అంటే ఆయన మానవ హక్కులను కూడా కోర్టు తప్పకుండా కాపాడాలి. ఆయనకి ఏవైతే మానవ హక్కులు ఉన్నాయో, ప్రాథమిక హక్కులు ఉన్నాయో, రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డ ప్రాథమిక హక్కులు ఉన్నాయో, వీటిని 100% కోర్టు అనేది కాపాడాలి. అయితే ఆయన నమ్ముతుండు ఇప్పుడు నేను కోర్టు పోయినా కోర్టు నాకు ఒక రిలీఫ్ అనేది ఇస్తుంది. రిలీఫ్ అంటే ఇన్ ది సెన్స్ నేను ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని ఏ కోర్టు చెప్పదు, సుప్రీం కోర్టు కూడా చెప్పదు, ఏ కోర్టు కూడా చెప్పదు. ఇన్వెస్టిగేషన్ ఒక కేసు రిజిస్టర్ గా అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి, తప్పనిసరి ఇన్వెస్టిగేషన్ చేయాలి. దానిలో నేను అదే అంటున్నా, ఇప్పుడు కోర్టు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తాది అనుకున్నప్పుడు మరి ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ పోలీసులకు సహకరించాలి కదా. ఇప్పుడు ఆయన మానవ హక్కులు హరింపబడతాయేమో, లేకుంటే ఆయనను 3rd డిగ్రీ వాడతారేమో అనే విషయాన్ని ఆయన మనసులో పెట్టుకొని భయం, అంటే ఆయనకు భయం అవుతుందేమో, లేకుంటే ఇంకేదైనా తప్పుడు కేసులు పెడతారని ఆయన మనసులో ఉన్నదేమో, అది ఆ విషయాన్ని ఆయన కోర్టు ముందట పెట్టిండు. ఆయన వినిపించిన వాదనలు కూడా అవే. అయితే ఆయన వకీల్ వినిపించిన వాదనలు కూడా అవే. నా మీద తప్పుడు కేసులు పెట్టవచ్చు, అదే విధంగా నా మానవ హక్కులను హరించవచ్చు. ఇది సంవత్సరం క్రిందట జరిగిన ఘటన. నేను ఈ రీసెంట్ గా ఏం పోస్ట్ పెట్టలేదు. పోస్ట్ పెడితే అసభ్యకరము ఈ చిన్న కేసు తప్పు అంటే నేరారోపణ మాత్రమే. అవును, నేరం నిరూపణ కాలేదు. మీరు కానీ నేను కానీ వర్మ సొద్దపోస్ అని వర్మ బుద్ధిమంతుడు అని మనం ఎవరు సర్టిఫై చేయలేము, చేస్తలేము. అయితే న్యాయ ప్రక్రియ అనేది రాజ్యాంగంలో ఇవ్వబడిన, రాజ్యాంగం ద్వారా కల్పింపబడ్డ మానవ హక్కులు లేకుంటే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా జరుగుతుందా లేదా అనేది మనం ఇప్పుడు రామారావు గారు ఇది క్లోజ్ చేసే ముందు ఇప్పుడు పోలీసులు చెప్తున్న వెర్షన్, అంటే ఏపీ పోలీసులు చెప్తున్న వెర్షన్స్ కూడా మనం చూడాలి. ఇక్కడ అంటే కేవలం రామ్ గోపాల్ వర్మ ఇంటెన్షనల్ గా పెట్టినవి అంశాలు కొన్ని అయితే, ఇలాంటి వాళ్ళందరినీ ఒక వ్యవస్థ మేనేజ్ చేసింది, దానికి సంబంధించి మాకు ఆధారాలు ఉన్నాయి అన్నది పోలీసులలో కొందరు చేస్తున్న వాదన. దేనికి మేనేజ్ చేసిందండి? రామ్ గోపాల్ వర్మ ఏం చేసింది? రామ్ గోపాల్ వర్మ దేశద్రోహం చేసిందా, లేకుంటే ఏదైనా పెద్ద కాగ్నిజబుల్ అఫెన్స్ చేసిందా, లేకుంటే ఏం చేసింది? ఆయన మీద నేరారోపణ ఏంది? అసభ్యకరమైన లేకుంటే అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిండు అనేది ఆయన చెప్తాడు. ఇప్పుడు ఎంతో మంది పాత్రికేయ మిత్రులు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. బాంబేలో జరిగిన విషయం మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. అయితే ఎంతో మంది పాత్రికేయ మిత్రులు, ఎంతో మంది పాత్రికేయులు లేకుంటే క్రైమ్ రిపోర్టర్స్ కానీ ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎదుర్కొన్నారు. అయితే విమర్శనాత్మకంగా చూడడము లేకుంటే విమర్శలు చేయడము, ఇప్పుడు సద్విమర్శ అంటే ఇంకోటి మళ్ళా మనసులో ఏదో రామ్ గోపాల్ వర్మ పోస్టుల్లో కొంచెం వ్యంగ్యత పాలు ఎక్కువే కదా, కొంచెం మరీ వ్యంగ్యంగా చిత్రీకరించటము, కొన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయటము, ఎదుటోళ్ళని రెచ్చగొట్టేటట్టుగా కొన్ని పోస్టులు పెట్టడం. వ్యంగ్యత అనేది నేరం కాదు, వ్యంగ్యత అనేది నేరం కాదు. అదే నేను గుర్తించాలంటున్నాను. ఓకే,
వ్యంగ్యత అనేది నేరం కాదు. Hmm. ఆ విమర్శ అనేది దట్ ఇస్ పర్మిసబుల్. ఇప్పుడు Okay. కార్టూన్స్ వేస్తారండి. కార్టూన్స్ ఒక కొంతమందికి అభ్యంతరకరంగా అనిపించవచ్చు. Hmm. అయితే అది పాత్రికేయ వృత్తిలో భాగం, అంతర్భాగం అది. Okay. కార్టూన్స్ వేసినంత నన్ను ఇది చేసింది అట్లనే వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రాన నన్ను ఓకే, అంటే వర్మకి ఇప్పుడున్న సెక్షన్ల పరంగా ఇప్పుడున్న దీని పరంగా వర్మ అనే వ్యక్తికి ఏమి జరగదంటారా ఫైనల్ గా? ఏం చేయకూడదంటారా? అది జరగదని Hmm. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారండి. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లా ఇప్పుడు ఉన్న సెక్షన్స్ ప్రకారము అయితే Okay. దోస్ ఆర్ ఆల్ అంటే చిన్న అఫెన్సెస్. Hmm. Okay. దానిలో Hmm. 35 కూడా 7 వరకు అట్రాక్ట్ అవుతుంది. అంటే Okay. ఏదైనా సీరియస్ అఫెన్స్ ఉంటే 35 అట్రాక్ట్ అవుతుంది. Hmm. నేను దానిలో పనిష్మెంటే లేని అఫెన్స్ కి, అంటే చిన్న పనిష్మెంట్ ఉన్న అఫెన్స్ కి వితౌట్ ట్రయల్ నువ్వు అరెస్ట్ చేస్తా, జైల్లో పెడతా అంటే అది Okay. కరెక్ట్ కాదు అని నేను అంటాను. రైట్ థ్యాంక్ యూ రామారావు గారు. మనం చూస్తున్నాం వర్మ అజ్ఞాతంలో ఉన్నారన్న అంశం ఒకటైతే రేపు కోర్టులో కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉన్నా, ఒకవేళ పిటిషన్ వేసే అవకాశం ఉన్నా ఖచ్చితంగా కోర్టులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయకూడదని చెప్తే ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ సహకరించాల్సి ఉంటుందని రామారావు గారు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఇవి చిన్న సెక్షన్లుగా కనిపించినా ఆయన పెట్టిన పోస్టుల్లో అబ్స్యూనిటీ ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఇది ఉంది అన్న దానికి సంబంధించి ఆయన వర్చువల్ ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నారు కాబట్టి అది కూడా కోర్టే రేపొద్దున డిసైడ్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇది వర్మ ఎపిసోడ్ సంబంధించి 10 టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్.